ఎవరూ లేని పిల్లలకు ఓ ఆధారం కావాలి. అమ్మలా నాన్నలా లాలించి ప్రేమనందించేవారు కావాలి. ఆకలేస్తే అన్నం పెట్టాలి. విద్యాబుద్ధులు అందించి ప్రయోజకులను చేయాలి. అప్పుడు వారు అందరిలా సమాజంలో బ్రతకగలుగుతారు. భావి భారతాన్ని ఉద్ధరించే ప్రయోజకులవుతారు. అటువంటి ఆసరానే అందిస్తుంది కేర్ అండ్ లవ్ అనాథాశ్రమం. మరి ఆ ఆశ్రమానికి వెళ్లి చిన్నారుల మోములో చిరునవ్వులు పూయిస్తున్న కేర్ అండ్ లవ్ ఆశ్రమం గురించి తెలుసుకుందాం. బాల్యం అందమైన అనుభూతులను ముడివేసుకుని ఎదిగే దశ. ఆటలు పాటలు కేరింతలు తుళ్ళింతలు ఒక్కటేమిటి, అన్నీ వారివే. వాన కురిసినా మెరుపు మెరిసినా ఆకాశంలో హరివిల్లు విరిసినా మాకేనేమో అనుకునే అందమైన జ్ఞాపకాలు. అందుకే బాల్యం మన జీవితాల్లో అపురూప ఘట్టం. కానీ వీరిని చూస్తే బాల్యపు ఛాయలు ఎక్కడా కనిపించవు. కన్న అమ్మ లేదు, పెంచిన నాన్న లేడు. వీరు అనాథలు కాదు. ఎందుకంటే అమ్మ నాన్నలు లేనంత మాత్రాన అనాథలు కారు. నా అన్నవారు ఎవరూ లేనివారు మాత్రమే నిజమైన అనాథలు. వీరికి కేరింగ్గా చూసే అమ్మ, ప్రేమించే నాన్న ఉన్నాడు. వీరికి అమ్మ నాన్న ఇతనే. ఇతని పేరు నూతన్. నమస్కారం అండి, నా పేరు నూతన్. నేను కేర్ అండ్ లవ్ అనే ఆర్గనైజేషన్ని నేను 2005లో స్టార్ట్ చేశానండి. ఇప్పుడు నా దగ్గర 36 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారండి కంప్లీట్గా. ఇంకా సింగిల్ పేరెంట్లు అంటే తల్లి నుండి తండ్రి లేని పిల్లలు ఉన్నారు. ఇంకా రోడ్ల మీద అడుక్కునే పిల్లలు కూడా ఉన్నారండి. ఎవరైతే చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందో అలాంటి పిల్లలు నేను తీసుకొచ్చి ఇక్కడ చదివిస్తున్నాను. ఇప్పుడున్న పిల్లల వయసు ఏంటంటే 11 నెలల నుంచి 12 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారండి. వీళ్ళందరినీ కూడా నేను వేరు స్కూల్లో చదివిస్తున్నానండి. అంటే ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చదవాలనుకుంటున్నారో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాను. ఇంగ్లీష్ మీడియం చదవలేని పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదివిస్తున్నాను. ఈ కేర్ అండ్ లవ్ సొసైటీలో 36 మంది పిల్లలు ఉన్నారు. వీరంతా ఒకప్పుడు అనాథ పిల్లలు, సింగిల్ పేరెంట్ పిల్లలు, HIV బాధిత పిల్లలు, రోడ్ల మీద అడుక్కు తినే పిల్లలు. కానీ ఇప్పుడు మాత్రం కాదు. ఎందుకంటే వీరికి కడుపు నిండా భోజనం, కంటి నిండా నిద్ర, అభిరుచికి తగిన చదువు చెప్పిస్తున్నారు నూతన్. వీళ్ళ ఇప్పుడున్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది HIV AIDS-తో చనిపోయిన వాళ్ళ పేరెంట్స్ ఉన్నారండి. కొంతమంది యాక్సిడెంటల్గా చనిపోయిన ఉన్నారు. ఇంకొంతమంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని రోడ్ల మీద అడిగించేవాళ్ళండి. అంటే వాళ్ళు బెగ్ చేసిన వచ్చే మనీతోటి వాళ్ళు వాడుకునేవాళ్ళు. అంటే పిల్లల్ని ఆ విధంగా వాడుకునేవాళ్ళు. సో ఇలాంటి వాళ్ళని పిల్లలు అంటే స్పెషల్గా రోడ్ల మీద పిల్లల్ని ఎవరైతే చదువుకోవాలి, స్కూల్కి వెళ్ళాలి అని ఒక ఇంటెన్షన్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని మోల్డ్ చేసి వాళ్ళని ఇక్కడ చదివించడం జరుగుతుందండి. ఓ చిన్న సంఘటన జీవితాన్నే మార్చేస్తుంది. ఒక తపన మనిషిని నిలబెడుతుంది. 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచన రేకెత్తిస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు, భావి భారతాన్ని తీర్చిదిద్దే ప్రయోజకులు అంటూ ఉంటాం. కానీ మనలో ఎంతమంది బాల్యంలోనే మగ్గిపోతున్న బాలలకు చేయూతనిస్తున్నాం? కేర్ అండ్ లవ్ సొసైటీ వారు ఎందరో బాలలకు దిశానిర్దేశం చేస్తున్నారు. నేను ఈ ఆర్గనైజేషన్ ఎందుకు స్టార్ట్ చేశానంటే, ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయక ముందర నేను హోటల్ ఫీల్డ్లో ఉండేవాడినండి. నేను వేరు స్టార్ హోటల్స్లో జాబ్ చేశాను. ఒకరోజు నేను నా జాబ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో నేను బస్ స్టాప్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అది అబౌట్ ఆడ్ టైం అండి, మధ్యాహ్నం టైంలో. ఆ రోజు బస్సెస్ నాకు దొరకలేదు. నేను ఒక 1 hour నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ బస్ స్టాండ్లో ఒక చిన్న పాప అందరినీ అడుగుతూ ఉందండి. డబ్బులు అడుగుతుంటే ఎవరు హెల్ప్ చేయలేదు. కొద్దిసేపటికి ఆ అమ్మాయి కళ్ళు తిరిగి కింద పడిపోవడం జరిగింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను అమ్మాయిని దగ్గర తీసుకొని అసలు ఏంటి విషయాన్ని అడిగానండి. ఆ అమ్మాయి నియర్లీ బట్ ఒక 7 సంవత్సరాలు ఉంటాయండి ఆ పాపకి. నేను అమ్మాయితో మాట్లాడడం అమ్మాయి చెప్పింది 2 రోజులు ఏంటండి నేను అనుభవం చేశాను చెప్పింది. సో నేను ఇప్పుడు చాలా ఫీల్ అయ్యానండి. నేను వాళ్ళ పేరెంట్స్ గురించి ఎంక్వైరీ చేశాను. మీ పేరెంట్స్ ఏం చేస్తారు, నువ్వు ఇక్కడ ఎందుకున్నావు, మీ ఇల్లు ఎక్కడ ఏంటి అని అడిగితే అమ్మాయి అన్నీ చెప్పిందండి. ఆ రోజు అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కానీ వాళ్ళు అమ్మాయిని పట్టించుకోవట్లేదు. సో నేను అప్పుడు అడిగాను,
మరి నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అంటే, నేను అడుక్కోవడానికి వచ్చాను, 2 రోజులు అన్నం తినలేదు, ఎవరైనా అన్నం పెట్టిస్తారో అని చూస్తున్నాను అని చెప్పేసి చెప్పింది. ఆ అమ్మాయి చెప్పిన మాటలకు నేను ఎంతగా ఫీల్ అయినంటే నాకు మనసు చాలా బాధేసిందండి. నిజంగా చెప్పాలంటే ఏడుపు వచ్చేసింది. ఒక చిన్న పాప, అట్లీస్ట్ మనం ఒక పూట భోజనం లేట్ అయిందంటేనే విలువలు అడుపుతూ ఉంటాం. అలాంటి ఒక చిన్న పాప తను 2 days నుంచి భోజనం చేయలేదంటే అసలు అది నాకు అసలు చెప్పడానికి మాట రావట్లేదండి. సో అలాంటి సిచ్యువేషన్లో తల్లిదండ్రులు ఉండి కూడా పిల్లలు ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నారంటే అసలు మనం ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలండి. అసలు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు ఇలాగ ఉంటే తల్లిదండ్రులు లేని పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందని నేను ఒకసారి ఆలోచించుకున్నప్పుడు నేను చాలా ఫీల్ అయినాను. సో నేను అందుకోసం ఆ రోజు అమ్మాయిని తీసుకెళ్ళి హోటల్లో భోజనం పెట్టించి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసేదాన్ని. కానీ వాళ్ళ పేరెంట్స్ నేను కలవలేదు. బట్ నేను ఆ రోజు రాత్రంతా కూడా నాకు నిద్రపట్టలేదండి. ఇలాంటి పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఉండేది నా దగ్గర. సో అందువల్ల నేను ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. రైల్వే స్టేషన్లో, రోడ్డు పక్కన, బస్టాండ్లో ఆకలంటూ బిచ్చమెత్తుకుంటూ కనిపించిన చిన్నారులను చూస్తుంటాం. వారికి చేతనైతే ₹1 వేస్తాం, లేదంటే చీదరించుకుంటాం. కానీ ఆ పిల్లలను దగ్గరకు తీసుకుని వారి బాధలు, వ్యధలు తెలుసుకునే ప్రయత్నం ఎంతమంది చేస్తాం? అన్నీ సవ్యంగా దొరికితే వారు చక్కగా చదువుకోగలరని, తెలివితేటలు ప్రదర్శించగలరని అస్సలు ఆలోచించం కదా. కేరళలో అనాథాశ్రమం ఏ ఆసరా లేని పిల్లలకు అండగా నిలుస్తోంది. వారికి విద్యాబుద్ధులు అందించేందుకు కృషి చేస్తుంది. ఇక్కడున్న పిల్లలందరూ కూడా ఒక దీనమైన స్థితి నుంచి వచ్చిన వాళ్ళేనండి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ అమ్మాయి పేరు సాయి కృప. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ పిచ్చిదండి, ఇటు వెళ్ళిపోయింది. వీళ్ళ నాన్నకి 2 కాళ్ళు లేవు, ఒక చేయలేదండి. ఆయన గుడి దగ్గర అడుక్కుంటా ఉంటే ఆయనతో పాటు ఈ అమ్మాయి కూడా అక్కడే అడుక్కునేది. సో నేను దారి నుంచి వెళ్తా ఉంటే ఆ టెంపుల్ దగ్గర చూసి వాళ్ళతో మాట్లాడి ఈ అమ్మాయిని తీసుకురావడం జరిగిందండి. ఇక్కడ చిన్నారులకు అమ్మ లాంటి ప్రేమ, నాన్న లాంటి కేరింగ్ అందిస్తున్నారు. వారు శారీరకంగా, మానసికంగా ఎదగడానికి అన్ని విధాలా సహాయపడుతున్నారు. పౌష్టిక ఆహారం, భవిష్యత్తుకు అవసరమయ్యే విద్యను అందిస్తున్నారు. ఇక్కడ పిల్లలకు మేము అనాథలం అన్న భావన కానీ, మాకు ఎవరూ లేరన్న బెంగ కానీ ఉండదు. ముఖ్యంగా నేను పిల్లలకి పెట్టే ఫుడ్ విషయంలో చాలా కేర్ తీసుకుంటానండి. వీళ్ళకి అన్ని రకాల వెజిటేబుల్స్ వాడతాను. ఇంకా స్పెషల్గా ఏంటంటే వారానికి 3 సార్లు టిఫిన్ ఇస్తానండి. ఒకరోజు ఉప్మా, ఒకరోజు ఇడ్లీ, ఇంకొక రోజు చపాతీ కూడా ప్రొవైడ్ చేస్తానండి. మిగతా రోజుల్లో వీళ్ళు అందరూ స్కూల్కి వెళ్తారు కాబట్టి ప్రొద్దుట రైస్ కర్రీ చేస్తాం, అదే తినేసి మధ్యాహ్నం వీళ్ళకి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేస్తామండి. వీళ్ళు ఎవరైతే స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉన్నారో స్కూల్లోనే భోంచేసి సాయంత్రం ఇంటికి వస్తారండి. సాయంత్రం 4 o'clock వచ్చినప్పుడు మేము వీళ్ళకి పిల్లలకి పాలతో పాటు హోమ్ మేడ్ స్నాక్స్ కానీ బనానాస్ అలాగే ఏమైనా ఇస్తామండి. ఇంకా అప్పుడు మధ్య ఫ్రూట్స్ అని, అంటే సపోర్ట్ని బట్టి ఫ్రూట్స్ అలాంటివన్నీ తీసుకొచ్చి ఇస్తూ ఉంటారండి పిల్లలకి. ఇది కాకుండా ఇంకా హెల్త్ విషయానికి వచ్చేటప్పటికి పిల్లలకి ఎక్కువగా జ్వరాలు, జలుబు ఇవన్నీ చిన్నపిల్లలు కాబట్టి కామన్గా వస్తూ ఉంటాయి. మాకు ఇక్కడ దగ్గరలో లోకల్ డాక్టర్ ఉన్నారండి, గంగాధర్ గారు అని. ఆయన పిల్లలకి వాలంటరీగా సర్వీస్ చేస్తున్నారండి. ఎలాంటి కన్సల్టేషన్ లేకుండా ఫ్రీగా చెకప్ చేస్తున్నారండి. అంతేకాకుండా ఇవన్నిటితో పాటు నేను ముఖ్యంగా వీళ్ళు భోజనం ఇవన్నీ కాకుండా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు ఒక కంప్లీట్గా వాళ్ళకి లైఫ్ ఇచ్చిన వన్ అవుతానండి. అందువల్ల నేను ఎడ్యుకేషన్ పైన కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అందుకోసం పిల్లలందరినీ కూడా స్కూల్కి పంపిస్తున్నాను, అందరినీ చదివిస్తున్నానండి. ఒక 2-3 పిల్లలు చిన్నపిల్లలు అండి, 11 months 2 years, వాళ్ళు తప్ప మిగతా అందరూ కూడా స్కూల్కి వెళ్తారు. నా పేరు అనుష, నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 5 years అవుతుంది. నాకు అమ్మ నాన్న లేరు.
నేను ఒకరింట్లో కూలి పని చేస్తుంటే నన్ను డాడీ తీసుకొచ్చి ఇక్కడ నన్ను మంచి స్కూల్లో చేర్పించి మంచిగా చదివిస్తున్నారు. నాతో పాటు చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. నాకు పిల్లలకు ఇంకా ఎవరికి ఏం కావాలన్నా డాడీని అడిగితే డాడీ ఎప్పటికప్పుడు తెచ్చి పెడుతూ ఉంటారు. నాకు డాడీ అంటే చాలా ఇష్టం. మాకు ఇక్కడ ఏ పండుగ అయినా డాడీ జరిపిస్తూ ఉంటారు. ఏ పండుగ అనేది లేకుండా మేము అన్ని పండుగలు జరుపుకుంటాము. మాకు పిల్లలకి బర్త్డే మంచిగా సెలబ్రేట్ చేయాలని ఒక్కొక్కరికి కోరిక ఉన్నప్పుడు ఇక్కడే డాడీ అందరి బర్త్డే సెలబ్రేట్ చేస్తారు. నా పేరు చందు, నేను 3rd క్లాస్ చదువుతున్నాను. నేను ఇక్కడికి వచ్చి 4 years అయింది. నేను రోడ్డు మీద నడుకుంటుంటే డాడీ చూసి నువ్వు స్కూల్లో చదువుతా అంటే నేను చదువుతా అన్నాను. అయితే డాడీ ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి స్కూల్లో జాయిన్ చేశాడు. నాకు ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నాకు డాడీ అంటే చాలా ఇష్టం. ఆరంభంలో చేతిలో డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడ్డారు కేర్ అండ్ లవ్ సొసైటీ నూతన్. వచ్చిన పిల్లలకు తిండి పెట్టలేక, చదువులు చెప్పించే ఆర్థిక స్తోమత లేక మదన పడేవారు. మన ఆశయం మంచిదైతే అదే ముందుకు నడిపిస్తుంది. అదే జరిగింది ఇక్కడ. మంచి మనుషులు ముందుకొచ్చి నూతన్కు సహాయం అందించారు. ఒక్కొక్కరుగా చేరిన చిన్నారుల సంఖ్య ఇప్పటి వరకు 36కు చేరుకుంది. ఇప్పటి వరకు ఏ లోటు లేకుండా నడిచిన వీరి భవిష్యత్ ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. బాల ఫౌండేషన్ సహాయంతో 2 సంవత్సరాలు గడిచిందని, వారి కాంట్రాక్ట్స్ త్వరలోనే ముగియనుందని నూతన్ చెప్తున్నాడు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి చేయూతను ఇస్తే వీరిని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దుతాను అంటున్నాడు. ప్రస్తుతం నేను ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బంది అంతా ఇంత కాదండి. ఈ హోమ్ అంతా రన్ చేయడానికి మంత్లీ నాకు 65 నుంచి 70 వేలు అవసరం ఏంటంటే వీళ్ళకి ఫుడ్ విషయం కానీ, రైస్ కానీ, కూరగాయలు కానీ, వీళ్ళ మిల్క్ కానీ, మెడికల్ ఎక్స్పెన్సెస్ కానీ, స్కూల్ ఫీజెస్ కానీ, వీళ్ళ మెయింటెనెన్స్ అంతా కూడా నాకు 60 నుంచి 70 వేలు అవసరం ఏంటండి. గతంలో మాకు బాల ఫౌండేషన్ అనే వాళ్ళు మంత్లీ గ్రాసరీస్కి సప్లై చేసేవారండి. వాళ్ళు 2 years వరకు కమిట్మెంట్ ఇచ్చారు. అది రేపు మంత్ ఆఫ్ మేలో అయిపోతుందండి. సో మంత్ ఆఫ్ జూన్ నుంచి నాకు మళ్ళీ స్పాన్సర్స్ వెతుకుతూ ఉన్నానండి. సో చాలా కష్టంగా ఉంది. సో వీళ్ళందరికీ నేను మంచి ఫుడ్ ఇచ్చి వాళ్ళని మంచి చదివించడానికి నాతో పాటు ఈ చిన్నపాటి కృషిలో మీరు కూడా సహాయం చేసినట్లయితే ఈ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళు అవుతామండి మనందరం కూడా. సో మీ సహాయం కోసం ఎదురు చూస్తూ సెలవు తీసుకున్నాను. దాతలు సంప్రదించాల్సిన అడ్రస్ కేర్ అండ్ లవ్ ఆర్గనైజేషన్, ఇంటి నెంబర్ 86-79/1, దేవమ్మ బస్తీ, జగద్గిరిగుట్ట, హైదరాబాద్ 5,37,000. ఫోన్ నెంబర్ 9652121221. ఓ మంచి పని ఎందరికో స్ఫూర్తినిస్తుంది. అమ్మా నాన్న లేని ఎందరో అనాథ పిల్లలకు ఆలంబన అందిస్తుంది. విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దుతుంది. మానవత్వం ఉన్న దాతలు మరికొందరు వీరికి చేయూతనందిస్తే కేర్ అండ్ లవ్ స్వచ్ఛంద సంస్థ మరింత మంది అనాథలకు ఆశ్రయమిస్తుంది.